నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి 18వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పులివేషం కళాకారులతో కలిసి చిందులేసిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపు గత 28 రోజులకు గాను 1,52,00,000 సమర్పించిన భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి విశేష అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి క్షేత్రంలో 24 గంటలు శివనామ సంకీర్తన అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి వెల్లడి శ్రీకాళహస్తి పట్టణంలోని 18వ వార్డు పరిధిలో జరిగిన గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులినాట్య కళాకారులతో అడుగులు వేసి నృత్యం చేస్తూ అలరింపజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పట్టణంలోని 18వ వార్డు పరిధిలోని జయరామరావు వీధిలో స్థానిక వైసీపీ నాయకులు జనార్దన్ రావు, పవర్, పఠాన్ ఫరీద్ తదితర నాయకుల నేతృత్వంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులి వేషధారులతో కలిసి ఎమ్మెల్యే అడుగులు వేస్తూ నృత్యం చేయడంతో ఆ ప్రాంతం నాయకులు, కార్యకర్తలు ఈలలు కేరింతలతో హంగామాగా మారిపోయింది. కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఎమ్మెల్యే నృత్యం చేస్తూ ఆవభావాలతో ఎమ్మెల్యే ఆకట్టుకున్నారు. అనంతరం వార్డులో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల కింద లబ్ధిదారులకు కలిగిన లబ్ధి పత్రాలను అందించి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. స్థానికులు డ్రైనేజీ, వాటర్ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో ఏ వార్డులోకి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇంటింటికి హారతులు ఇస్తున్నారని, వారి అభిమానం, ఆదరణ చూస్తుంటే మళ్లీ ఎన్నికల్లో గెలిచినట్లేనని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, వైసీపీ నాయకులు వడ్లతంగం బాలాజీరెడ్డి, వాసుదేవ నాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 1,52,00,000 నగదు భక్తులు వేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ భక్తులు హుండీలో వేసిన నగదు, బంగారం, వెండి లెక్కించారు. 1,52,00,000 నగదులో భక్తులు వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో బంగారం 80 గ్రాములు, వెండి 471.700 గ్రాములు, విదేశీ నగదు 119 నోట్లు ఉన్నట్లు తెలిపారు. గత 28 రోజులకు గాను ఈ మేరకు లభించినట్లు ఆలయ ఈవో సాగర్ బాబు వెల్లడించారు. శ్రీకాళహస్తిలో జానపద కళాకారుల సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో 24 గంటలు శివనామ సంకీర్తన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి తెలిపారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షణ ధ్యేయంగా జానపద కళా బృందాలు కృషి చేస్తున్నాయన్నారు. శ్రీకాళహస్తి జానపద కళాకారుల సమావేశం జరిగింది. స్థానిక టూరిస్ట్ బస్టాండ్ ఆవరణలో జానపద కళాకారుల బృందాల గురువులతో సమావేశం జరిపారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో 24 గంటలు శివనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించడానికి చర్చించారు. కళా బృందాల గురువులు గ్రామానికి వెళ్లి ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తూ ప్రతి ఒక్కరూ శివనామ స్మరణ చేసేలా చేయాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి కోరారు. త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రంలో శివనామ సంకీర్తన నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జానపద కళాకారుల గురువులకు నెల నెల గౌరవ వేతనం ఇవ్వాలని, శివనామ సంకీర్తన చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారులు జిల్లా కార్యదర్శి వేణు, కళాకారులు సంక్రాంతి వెంకటయ్య, మణి, స్వామి, మహేష్, లక్ష్మణ్, రజని తదితరులు పాల్గొన్నారు. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈరోజు నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి. తిరుపతిలో ఆశ్రమం ఉంది. ఈరోజు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివసదం దగ్గర తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి జానపద గురువులు లీడర్ల సమావేశం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దాదాపు వందలాది మంది ఇక్కడ పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రాబోయే 20 రోజుల్లో తిరుపతి జిల్లాలో ఉండేటువంటి భజన, కోలాటం అన్ని భజన బృందాలతో శివనామ సంకీర్తన వేలాది బృందాలతో వేలాది మందితో 24 గంటలు శివనామ సంకీర్తన చేయాలని పెట్టుకోవడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ మహిళలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శైలజ, తిరుపతి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఉమాసింగ్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేశారు. సీఎం నితీష్ కుమార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శైలజ, జిల్లా ఉపాధ్యక్షురాలు ఉమాసింగ్ మాట్లాడుతూ మహిళల పట్ల ఉన్నత స్థాయిలో ఉన్నవారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఎవరు కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను అవమానించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశ మహిళలందరికీ దీన్ని పట్ల మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర స్థాయిలో ఈరోజు ప్రెస్ మీట్లు కానీ ధర్నాలు కానీ అన్నీ జరుగుతున్నాయి. దీని పట్ల నితీష్ కుమార్ గారు మహిళల్ని అవమానించే విధంగా, చదువుకున్న మహిళలైతే ఈ సెక్స్ పరంగా మాట్లాడడం కానీ మహిళలకి అవమానం, దీని దురదృష్టకరం. అసలు అంత సీనియర్ నాయకులు అలా మాట్లాడడం చాలా బాధాకరం. శ్రీకాళహస్తి పట్టణంలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణదారులతో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ పాటించకపోతే లైసెన్సులను క్యాన్సిల్ చేయడానికి వెనకాడబోమని శ్రీకాళహస్తి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి హెచ్చరించారు.
శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో బాణసంచా విక్రయదారులతో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమావేశాన్ని ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబులు విచ్చేసి దుకాణదారులకు బాణసంచా విక్రయాల్లో చేపట్టవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా బాలుర కళాశాల ఆవరణలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా అత్యంత జాగ్రత్తగా చర్యలు ఆవశ్యకమని ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసుకోవాలని, లేదంటే లైసెన్సులు రద్దు చేయడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ దుకాణదారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విక్రయాలు అనంతరం ఆ పరిసరాలను శుభ్రం చేసే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ఫైర్ స్టేషన్ అధికారి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తాము నిబంధనలకు అనుగుణంగానే లైసెన్సులు ఇస్తున్నామని, మీరు జాగ్రత్తగా నిబంధనలను పాటించి విక్రయాలు చేసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ద్వారకనాథ్ రెడ్డి, ఏఎస్ఐ మణి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ క్యాంపస్లో మనం చాలా సంవత్సరాలు అక్కడే ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ నేను గమనించింది ఏంటంటే మీరందరూ షాపులు కూడా దగ్గరగా చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసినట్టు ఖచ్చితంగా ప్రతి షాప్కి 3 మీటర్ల డిస్టెన్స్ ఉండేటట్టు ఆ డీపో గారు వస్తారు, ఆయన మార్కెటింగ్ చేస్తారు. ఆ మార్కెట్ ప్రకారం మీరు షాపులు ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ మీరు ఏదో అంత టెన్సై చేసుకున్నట్టున్నారు. అది కొంచెం డీపో గారు మీరు రేపు వెళ్ళేసి వాళ్ళకి మార్కెట్ ఇచ్చి ఖచ్చితంగా షాప్కి 3 మీటర్ల డిస్టెన్స్ ఉండే విధంగా ప్లాన్ చేసి గవర్నమెంట్ ఈవెంట్ అయితే ఖచ్చితంగా ఆపండి. ఆపి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సలహా తీసుకొని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో యాక్టర్ రాఘవ లారెన్స్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రాఘవ లారెన్స్ రేపు సినిమా ప్రారంభం సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమలకు వచ్చారని తెలిపారు. జీర్దండ XX రేపు రిలీజ్ అయిపోతుంది. సో దానికోసం స్వామి దర్శనం, ఎప్పుడు ఏ ఫిల్మ్ రిలీజ్ అయినా స్వామి దర్శనం తీసుకోవడం అలవాటు. సో దానికోసం వచ్చాను. సో చాలా సంతోషం. ప్రధాని విశ్వకర్మ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని విశ్వకర్మ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా 18 కుల వృత్తులకు చెందిన బలహీన వర్గాలు ఆర్థికంగా పరిపుష్టి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, అయితే రాష్ట్రంలో స్టిక్కర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్, వరప్రసాద్, గోపి ఆచారి, సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే, నరేంద్ర మోడీ గారు పరిపాలన మొదలుపెట్టినప్పటి నుండి కూడా మన భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన దేశ రక్షణ, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. దాంట్లో ప్రధానమైనటువంటిది ఈ సంక్షేమ కార్యక్రమాలు. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మనం సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే పుట్టిన బిడ్డ నుండి కూడా 80 సంవత్సరాల వరకు ఉన్నటువంటి
ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందేట్టుగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి విశ్వకర్మ అనే ఒక కొత్త పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్చరీ స్కూల్ గేమ్స్ అండర్ 14, 17, 19లో ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులు నేషనల్ ఆర్చరీ గేమ్స్ ఆడారని 8 మెడల్స్ సాధించారని తెలిపారు. తిరుపతి ఆర్చరీ కోచ్ ధనంజయులు తెలిపారు. వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా మన్యం జిల్లా పార్వతీపురంలో జరగనున్న ఆర్చరీ స్కూల్ గేమ్స్ అండర్ 14, 17, 19లో ఆర్చరీ స్కూల్ గేమ్స్ సెక్రటరీ మరియు డిఈఓ ఆధ్వర్యంలో సుమారు 60 మంది విద్యార్థులకు కోచ్ ధనంజయులు శిక్షణ ఇస్తున్నారు. గత నెల కడపలో జరిగిన సీనియర్ ఆర్చరీ గేమ్స్లో నేషనల్ తిరుపతికి చెందిన అంజనా ఎన్నికయ్యారని, అలాగే జూనియర్లో శ్రీకాళహస్తికి చెందిన సుజియా ఎన్నికయ్యారని కొనియాడారు. ఓకే వదిలేవా కాన్ఫిడెంట్ భరత్ రిలీజ్ చేయగలవా? వెళ్ళిపోతావా? కాన్ఫిడెంట్ అయితే రిలీజ్ చేయి. రిలీజ్ వచ్చేసేయండి మీరు. అందరూ ఈ బోర్డులో ఒకే బోర్డులో సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కెమెరాది టి ధనంజయులు. నేను ఇక్కడ ఆర్చరీ కోచ్ని తిరుపతిలో. ఈరోజు అండర్ 14, 17, 19 స్కూల్ గేమ్స్ ఆర్చరీ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సెలక్షన్స్ డిఈఓ గారి ఆధ్వర్యంలోనూ స్కూల్ గేమ్స్ సెక్రటరీస్ అండర్ 14, 17, 19 స్కూల్ గేమ్స్ సెక్రటరీస్ గారి ఆధ్వర్యంలోనూ జరుగుతుంది. మాకు జిల్లా సెక్రటరీ ఆర్చరీకి పివి రమణ గారు, రాష్ట్ర సెక్రటరీ చెరుకూరు సత్యనారాయణ గారు, వీరి ఆధ్వర్యంలో తిరుపతిలో 2015 నుంచి ఆర్చరీ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు చాలామంది పిల్లలు నేషనల్స్ ఆడడము, ఇప్పటి వరకు 8 నేషనల్ మెడల్స్ మన తిరుపతి నుంచి అందివ్వడం జరిగింది. దాదాపు 50 మంది పైనే ఇప్పటి వరకు నేషనల్స్ ఆడుండారు. 6 నేషనల్ సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, 2 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు జరిగిన లాస్ట్ కడప జిల్లాలో జరిగిన జూనియర్ అండ్ సీనియర్ నేషనల్స్లో అంజనా తిరుపతి నుంచి సీనియర్ నేషనల్స్కి సెలెక్ట్ అయింది గర్ల్స్ విభాగంలో ఇండియన్ రౌండ్లో. సాయి సుజియా కాళహస్తి నుంచి జూనియర్ నేషనల్స్కి సెలెక్ట్ అయింది ఇండియన్ రౌండ్ విభాగంలో. ఇప్పుడు జరుగుతున్న ఈ పోటీలు తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు పార్వతీపురంలో జరుగుతాయి, మన్యం జిల్లా. అక్కడ ఎంపికైన పిల్లలు గుజరాత్లో ఆర్చరీ నేషనల్స్ని పార్టిసిపేట్ చేస్తారు, స్కూల్ గేమ్ నేషనల్స్ని. తిరుపతి అస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో నూతనంగా 9 ఫెర్టిలిటీ పేరుతో ఫెర్టిలిటీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సునందకుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి రేణుగుంట రోడ్లోని అస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో నూతనంగా 9 ఫెర్టిలిటీ పేరుతో ఫెర్టిలిటీ సేవల విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వి సునందకుమార్ రెడ్డి, డాక్టర్ స్వప్న మాట్లాడుతూ సమాజంలో నేడు ప్రతి 6 మంది దంపతుల్లో ఒకరు సంతానలేమికి గురై చాలా బాధపడుతున్నారని అన్నారు. ఒబేసిటీ, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన ఫెర్టిలిటీ వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో 9 ఫెర్టిలిటీ పేరుతో ఫెర్టిలిటీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా సమస్య తీవ్రతను బట్టి తక్కువ ధరలకే ఫెర్టిలిటీ వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. సో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా చాలా ఇన్సిడెంట్స్ పెరుగుతుందన్నమాట. సో మనం ఈ సేవల్ని కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఆస్టర్ నారాయణగిరిలో మనం 9 ఫర్టిలిటీ అనే వింగ్ ఓపెన్ చేస్తున్నాము. అది ఇవాళ ప్రారంభోత్సవానికి మన టీటీడీ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. సార్ విల్ బి జాయినింగ్ విత్ అస్ ఇన్ అనదర్ 20 minutes. సో బేసికల్గా చాలామంది అపోహలో ఏముంటారంటే స్త్రీల వల్లనే పిల్లలు పుట్టడం లేదు అని చెప్పి ఉంటుంది. అలా ఏమి ఉండదు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ రీజన్స్ ఉంటాయి అన్నమాట ఇన్ఫర్టిలిటీకి. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు కాలంలో అంటే బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అంటే బాగా ఒబేసిటీ వల్ల కానీ మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల, ఎస్పెషలీ అంటే మీరు రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అనే కాకుండా బోత్ సిటీస్ అండ్ విలేజెస్లో కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. విలేజెస్ చూస్తే ఇప్పుడు మనకి ఫార్మర్స్కి పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ వల్ల కానీ వేరే రకరకాల మందులు వాడటం వల్ల కూడా దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు దిస్ హార్మ్ఫుల్ కెమికల్స్ అనమాట. సో ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్. బంగాళాఖాతంలో ధోని ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి. గత 5 రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. కోస్తా రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇవాళ అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దీనికి తోడు ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా సముద్ర తీరం మేఘావృతమైంది. తాజాగా అల్పపీడనం కూడా ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో రాబో 4 రోజులు ఒరిస్సా తీర ప్రాంతం నుంచి దక్షిణ ఆంధ్ర జిల్లాల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దెంకిలో 111.2 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 81.6, ప్రకాశం జిల్లా ముండ్లమూరులో 70.2, నెల్లూరు జిల్లా కావలిలో 55.6, కర్నూలు జిల్లా గూడూరులో 43.4, కర్నూలులో 43, పల్నాడు జిల్లా జంగమేశ్వరపురంలో 39.2, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 38.6, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 37.2, కర్నూలు జిల్లా ఆస్పరిలో 34.6, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 33, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 31.2, బాపట్ల జిల్లా రేపల్లిలో 30.4, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో రైతులకు కొంతమేర రిలీఫ్ దక్కింది. పంటలు ఎండిపోతున్న సమయంలో వానలతో మేలు జరుగుతుందన్నారు. అంతేకాదు గత వారం వరకు ఎండలు మండిపోవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు, ఉక్కపోతతో అల్లాడిపోయారు. అయితే ఈ వర్షాలతో వాతావరణం చల్లబడింది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. వీక్డేస్ కావడంతో తిరుమలకు వచ్చే భక్తులు కాస్త తగ్గారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 58,157 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. తిరుమల శ్రీవారిని 58,157 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 24,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికలలో నిరుద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తాజాగా నిరుద్యోగులందరూ కలిసి బాన్స్వాడ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేశారు. రాజకీయ నాయకులు నిరుద్యోగులు అంటే చులకనని, అన్ని పార్టీలు తమను మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడిగా ఉంది. బాన్స్వాడ నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిరుద్యోగ విద్యార్థి నామినేషన్ దాఖలు చేశారు. మిర్జాపూర్ గ్రామస్తుడైన పుట్ట భాస్కర్ నిరుద్యోగ యువకులతో షార్ట్ లేకుండా అర్ధనగ్నంతో బుక్స్ పట్టుకొని ర్యాలీగా నామినేషన్ వేయడానికి వచ్చారు యువకులు. అనంతరం ఇండిపెండెంట్ అభ్యర్థి పుట్ట భాస్కర్ మాట్లాడుతూ మా ఆత్మ క్షోభిస్తుందని, మా జీవితం బర్బాద్ అయిపోయిందన్నారు. రాష్ట్రంలో పేపర్ లీక్పై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ప్రగతి భవన్ నుండి బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదని, ఒకరోజు 3 సభలు పెడుతూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్కి నిరుద్యోగుల బాధలు తెలియవన్నారు. కేసీఆర్ పిట్టకథలు సామెతలు చెప్పుకుంటూ ప్రచారాలు చేస్తున్నాడని నిరుద్యోగ యువకులు ఆలోచించాలని అన్నారు. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. శ్రీకాళహస్తి 18వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పులివేషం కళాకారులతో కలిసి చిందులేసిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి.
శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపు గత 28 రోజులకు గాను 1,52,00,000 సమర్పించిన భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి విశేష అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి క్షేత్రంలో 24 గంటలు శివనామ సంకీర్తన. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.